పెద్ద అంచనాలకి చిన్న రాంగ్ స్టెప్ అనడానికి సాక్ష్యం మోడీ ఆలోచనని వక్రీకరించుకుని చేసుకోవటం. మోడీ చెప్పింది తన పార్టీకి సొంతగా 370 స్థానాలు సాధించాలి, కూటమిగా 400 స్థానాలు సాధించాలి అన్నటువంటిది. అక్కడ 370 దానికి తోడు 50% ఓట్లు సాధించాలని. స్వతంత్ర భారత్ చరిత్రలో అత్యధిక సార్లు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ టోటల్గా 17 లోక్సభ ఎన్నికలు జరిగితే 7 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సార్లు బీజేపీ, ఒకసారి జనతా పార్టీ, అప్పట్లో మాజీ జనతా పార్టీ సంపూర్ణ మెజార్టీతో వచ్చినాయి. కానీ ఏ పార్టీకి ఇంతవరకు స్వతంత్ర భారతంలో 50% ఓట్లు రాలేదు. 1989-84లో ఇందిరాగాంధీ హత్య తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 48.1% ఓట్లే సాధించింది. ఆ తర్వాత ఏ లోక్సభ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కి మెజార్టీ కానీ 40% ఓట్లు కానీ రాలేదు. ఇక బీజేపీ 2014లో 31.4% ఓట్లు వస్తే 282 సీట్లు వస్తే 19లో 37.3% ఓట్లతో 303 స్థానాలు వచ్చినాయి. ఈసారి మరో 12% ఓట్లు కావాలన్న దానితోనే పొత్తు తెలుగుదేశం పార్టీ లాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకుంది. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల అక్కడ లాజిక్ మిస్ అయింది ఏంటంటే, ఇండివిజువల్గా పోటీ చేస్తే సీట్లు వచ్చినా రాకపోయినా ఓట్ల పర్సంటేజ్ పెరుగుతుంది కదా, అప్పుడు బీజేపీకి యాడ్ అయ్యేది కదా. ఇప్పుడు ఎన్డీఏలో పర్సంటేజ్ దానికి రావు కదా. అక్కడ లాజికల్ మిస్ అయింది. మోడీ అనుకున్నది ఒకటి, వీళ్ళు చేసింది ఒకటి. సరే ఏదో 4 సీట్లు కావాలని ఇక్కడ వాళ్ళ తాపత్రయం కాస్త జరిగింది అనుకుందాం. ఇప్పుడు మోడీ కోరుకున్న 50% ఓట్లు అన్నవి వస్తాయా లేదా చూడాలి.